హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రుబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి మంచి వెయిట్ లాస్ రెసిపీని చూపిస్తున్నానండి. అండ్ హెల్దీ రెసిపీ కూడా. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి జస్ట్ 2 నిమిషాల్లో రెడీ చేసుకుని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ను నేను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే అట్టి కడాయి పెట్టుకొని వీటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. వీటిని తీసేసుకొని మళ్ళీ ఇందులోకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఇదే కడాయిలోకి ఒక 1/2 కప్పు వరకు ఓట్స్ను తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ను యాడ్ చేసుకోండి. ఇవి పచ్చి పాలైనా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేడి చేసుకున్న పాలైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇవి ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇవి కొద్దిగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం ఇష్టం లేకపోతే బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చండి. స్వీట్ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఉడికించినట్లయితే అది దగ్గర పడుతుందండి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, మిల్క్ ఓట్స్ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దానిమ్మ గింజలు కూడా వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి, అండ్ హెల్దీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.